ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికి కూడా నా శుభములు. అవమానం అనేది ఒక వ్యక్తి జీవితంలోనికి ఎలా అయినా ప్రవేశించవచ్చండి. ఈ అవమానం అనేది ఒకటి మాటల ద్వారా ప్రవేశించవచ్చు, ఇంకొకటి పరిస్థితుల ద్వారా ఒక వ్యక్తి జీవితంలోనికి ప్రవేశించవచ్చు. కొంతమంది మాటల ద్వారా హృదయాన్ని గాయపరుస్తూ అవమానపరుస్తారండి. మాటల ద్వారా అంటే ఎలా? బైబిల్లో ఒక మాట ఉంది, కత్తిపోటు వంటి మాటలు అని. అంటే కత్తిపోటు వంటి మాటల చేత అవమానించేవారు కూడా ఉంటారు. అంటే మాటల ద్వారా కూడా అవమానం అనేది కలుగుతుంది. కొన్ని సందర్భాలలో పరిస్థితుల ద్వారా అవమానం అనేది కలుగుతుంది. ఒక విద్యార్థి ఎగ్జామ్స్ ఫెయిల్యూర్ అయినప్పుడు ఆ విద్యార్థి ఆ యొక్క అవమానమును తట్టుకోలేక సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. అలా సూసైడ్ చేసుకున్న విద్యార్థులు ఎంతోమంది ఉన్నారు. కారణం ఏమిటంటే వారి జీవితంలో వారికి కలిగినటువంటి ఆ యొక్క అవమానమును, ఆ బాధను తట్టుకోలేక, ఆ పరిస్థితిని వారు తట్టుకోలేక వారు సూసైడ్ చేసుకున్నారు. మరి కొంతమంది స్త్రీలు కావచ్చు, గృహంలో వారికి కలిగినటువంటి బాధ కావచ్చు, అవమానం కావచ్చు, ఆ బాధను తట్టుకోలేక, ఆ అవమానంను తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నటువంటి స్త్రీలు ఎంతోమంది ఉన్నారు. చాలామంది సూసైడ్ చేసుకుంటారు. వారిలో ఎక్కువ శాతం వాళ్ళకు జరిగినటువంటి అవమానం, ఆ అవమానం తట్టుకోలేక, ఆ బాధను భరించలేక సూసైడ్ చేసుకుంటారు. కొంతమంది అప్పుల సమస్య అండి. అప్పుల సమస్యతో ఉన్నటువంటి వారు ఆ బాధను తట్టుకోలేక, అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆ అప్పులనే సమస్య కంటే కూడా ఎవరైతే వారికి అప్పిచ్చారో వారు వాళ్ళ ఇంటికి వచ్చి వారిని అడిగే మాటలు కావచ్చు, అప్పుల సమస్యను బట్టి కూడా సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కొంతమంది వాళ్ళు వేసినటువంటి ఆ పంట నష్టపోయినప్పుడు ఆ నష్టాన్ని భరించలేక, ఆ యొక్క అవమానాన్ని భరించలేక సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కొంతమంది వివాహ జీవితం, మ్యారేజ్ అయిన తర్వాత వారి యొక్క వివాహ జీవితం అనేది మరి సక్సెస్గా లేదని చెప్పేసి ఆ యొక్క అవమానాన్ని భరించలేక సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఒక వ్యక్తి జీవితంలో అవమానం కలిగినప్పుడు ఆ అవమానమును తట్టుకోలేక, ఆ అవమానాన్ని భరించలేక ఎంతోమంది అండి సూసైడ్ చేసుకుని చనిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఆ అవమానం అనేది అంత భయంకరమైంది. ఆ అవమానాన్ని వారు తట్టుకోలేక చాలామంది చనిపోయారు. ఈ అవమానం అనేది మైండ్ని చాలా డిస్టర్బ్ చేస్తుందండి. ఈ అవమానం అనేది మనలను సరిగ్గా చేసుకోకుండా మన పనులను మనం డిస్టర్బ్ అవుతాం అన్నమాట. అంటే ఎవరి జీవితంలో అయితే ఈ అవమానం అనేది ఎదుర్కొంటారో ఆ సందర్భంలో వారుకున్నటువంటి ఆ సమయంలో వారు చేయాల్సినటువంటి పనులను వారు సక్రమంగా చేయలేరు. కారణం ఏమిటంటే వారి యొక్క మైండ్ అనేది డిస్టర్బ్ అయిపోయింది. ఈ అవమానాన్ని బట్టి మైండ్ మీద దాని యొక్క ప్రభావం అనేది చాలా అధికంగా ఉంటుందండి. అంటే ఒక్కసారి వారి జీవితంలో అవమానం అనేది జరిగినప్పుడు దాని యొక్క ప్రభావం, దాని యొక్క తీవ్రత అనేది అధికంగా ఉండుటను బట్టి వారు చేయాల్సినటువంటి మిగిలిన పనులు కూడా మరి సక్రమంగా చేయలేరు. కారణం ఏంటంటే మైండ్ అనేది చాలా డిస్టర్బ్ అయిపోయింది. ఆ మైండ్ డిస్టర్బ్ అవటను బట్టి చేయాల్సినటువంటి పనులు, కొనసాగించాల్సినటువంటి పనులు వారు కొనసాగించలేరు. అంటే సమయం కూడా దుర్వినియోగం చేయబడుతుంది. ఎప్పుడైతే ఈ యొక్క అవమానం మీద మనం ఫోకస్ పెడతామో మనం చేయాల్సినటువంటి మిగిలిన పనులను చేయలేమండి. అంటే వాటి గురించి ఆలోచించలేం. వాటిని ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి అని వాటి గురించి ఆలోచించలేమన్నమాట. అంటే మనము ఎప్పుడు కూడా ఈ యొక్క అవమానం అనే దాని మీద ఫోకస్ పెట్టకూడదండి. దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందంటే అవమానమును నిర్లక్ష్య పెట్టు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. హెబ్రీ పత్రిక 12:1 ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి
విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడనైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందంటే అవమానమును నిర్లక్ష్యపెట్టు అని సెలవిస్తుంది. మన జీవితంలో కొన్ని సందర్భాలలో మనం ఊహించని రీతిలో అవమానం అనేది ఎదుర్కోవచ్చు. కొన్నిసార్లు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ సిచ్యువేషన్ బట్టి మనకు అవమానం కలగవచ్చు అని. అంటే అవమానం అనేది కొన్నిసార్లు మనం ఊహించవచ్చు, కొన్నిసార్లు మనం ఎక్స్పెక్ట్ చేయకపోవచ్చు. దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందంటే అవమానమును నిర్లక్ష్యపెట్టు అనగా దాని మీద శ్రద్ధ ఉంచొద్దు, దానిని ఫోకస్ చేయొద్దు. ఏదైతే ఏ విషయంలో అయితే అవమానించబడ్డావో, ఏ పరిస్థితులతో అయితే అవమానించబడ్డావో, ఏ వ్యక్తి ద్వారా అయితే అవమానించబడ్డావో, నీ జీవితంలోకి అవమానం అనేది దేని ద్వారైనా రావచ్చు. అయితే దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందంటే అవమానమును నిర్లక్ష్యపెట్టు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. మన జీవితంలో ఎప్పుడైతే మనం అవమానించబడతామో మన మనస్సు, మన మైండ్, మన ఆలోచన అంతా కూడా మనము ఎక్కువ సమయం ఏం చేస్తామంటే దాని మీదే ఫోకస్ పెడతాం. ఎక్కడైతే మనకు అవమానం జరిగిందో, ఏ విషయంలో అయితే అవమానం జరిగిందో, ఏ వ్యక్తి ద్వారా అయితే మనకు అవమానం జరిగిందో, ఏ పరిస్థితి ద్వారా అయితే అవమానం జరిగిందో, ఇంకా మన ఆలోచన అంతా కూడా ఎక్కువ సమయము దాని మీదే కేటాయిస్తాం. అంటే ఎక్కువ సమయము మనకు జరిగినటువంటి అవమానం మీద దానికే మనం ఎక్కువ సమయాన్ని కేటాయించి దాని గురించి ఎక్కువ ఆలోచిస్తాము. అయితే దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుంది? నీకు జరిగిన అవమానం ఏదైనా కావచ్చు, ఏ వ్యక్తి ద్వారా అయినా జరగవచ్చు, ఏ పరిస్థితి ద్వారా అయినా జరగవచ్చు. నీ జీవితంలో నీకు కలిగిన అవమానం అది ఎలా అయినా జరగవచ్చు, కానీ దాని మీద శ్రద్ధ పెట్టవద్దు, దానిని నిర్లక్ష్య పెట్టు, దానిని ఫోకస్ చేయొద్దు. నీవు అవమానించబడవచ్చు, అయితే నీ యొక్క మనస్సు అనేది దాని గురించి ఆలోచించకూడదు, దాని మీద నువ్వు లక్ష్యం పెట్టకూడదు, దాని మీద నువ్వు శ్రద్ధ పెట్టకూడదు. దేవుని యొక్క వాక్యం మనకి ఏమని సెలవిస్తుందంటే నిర్లక్ష్య పెట్టు అని సెలవిస్తుంది. నిర్లక్ష్య పెట్టడం అంటే దానిని విడిచిపెట్టేయడం. దాన్ని విడిచిపెట్టేయడం అంటే ఎవరైతే మనలను అవమానించారో, ఏ పరిస్థితి ద్వారా అయితే మనకు అవమానం అనేది కలిగిందో, ఎవరిని బట్టి మనకు అవమానం అనేది వచ్చిందో దాని గురించి ఆలోచించడం మానివేయ్ అని అర్థం. ఎప్పుడైతే మనము అలా ఆలోచించడం మానివేస్తామో మనకు కలిగినటువంటి అవమానం గురించి కావచ్చు, అంటే కొన్ని పరిస్థితుల ద్వారా కలగవచ్చు, వ్యక్తుల యొక్క మాటల ద్వారా కలగవచ్చు, కొన్ని సందర్భాలలో అవమానం అనేది ఎలా అయినా కలగవచ్చండి. అయితే దాని గురించి ఆలోచించడం మానివేయాలి, దానినే నిర్లక్ష్య పెట్టడం అని. అయితే చాలామంది ఏం చేస్తారంటే నిర్లక్ష్యం పెట్టలేరండి, చాలా శ్రద్ధ చూపుతారు. కలిగిన అవమానాన్ని బట్టి 1కి 10 సార్లు దాని గురించి ఆలోచిస్తూ, ఏదైనా ఒక వ్యక్తి అన్న మాటలను దాని గురించి ఆలోచిస్తూ, అంటే ఆ పరిస్థితిని జ్ఞాపకం చేసుకుంటూ, ఆ వ్యక్తి అన్న మాటలను జ్ఞాపకం చేసుకుంటూ, నన్ను ఎలా అంటారా, లేక నన్ను అలా అంటారా అని చెప్పేసి, లేక అక్కడున్న పరిస్థితిలో నాకు ఎలా అవమానం చేస్తారా, నన్ను కావాలని ఇలా నాకు అవమానాన్ని క్రియేట్ చేస్తారా అని చెప్పేసి, అంటే మనకు జరిగినటువంటి ఆ అవమానాన్ని 1కి 10 సార్లు గుర్తు చేసుకుంటూ, దానినే తలంచుకుంటూ, దానినే ఇంకా మనం అంటే కొంతమంది అయితే ఇంకా ఆహారం కూడా తినకుండా ఇంకెక్కువగా మనసు అంతా కూడా దాని మీదే పెట్టేస్తారండి. అయితే దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు. దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందంటే నీకు కలిగిన అవమానం ఏదైనా కావచ్చు, అయితే దానిని విడిచిపెట్టాయి. దాన్ని నిర్లక్ష్య పెట్టడం అంటే దాని గురించి ఆలోచించడం మానేయి. ఎందుకు ఈ అవమానం గురించి ఆలోచించడం మానేయాలంటే ఎప్పుడైతే మనకు జరిగిన ఈ అవమానాన్ని మనం మరిచిపోగలుగుతామో, మనం నిర్లక్ష్యం చేస్తామో, అప్పుడే మన జీవితంలో మనం చేయాల్సినటువంటి పనులను సక్రమంగా చేయగలుగుతాము, సమయంలో చేసుకోగలుగుతాము. అంటే మనము ఈ అవమానం గురించి ఆలోచించడం బట్టి చేయాల్సినటువంటి పనులను చేసుకోలేము, చేయాల్సినటువంటి సమయంలో చేసుకోలేము. ఈ అధికంగా ఈ జరిగిన అవమానాన్ని బట్టి ఆలోచించడం వల్ల
అనారోగ్యం కలుగుతుంది, సమయం వేస్ట్ అవుతుంది తప్ప దీనివల్ల ఎటువంటి ప్రయోజనము లేదు. అందుకే దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, నిర్లక్ష్య పెట్టు అనగా విడిచిపెట్టే. నీకు జరిగిన అవమానం ఏదైనా కావచ్చు, దానిని విడిచిపెట్టేసి దాని గురించి ఆలోచించడం మానే. దాని మీద శ్రద్ధ పెట్టవద్దు, దాన్ని నువ్వు ఫోకస్ చేయొద్దు. నువ్వు ఫోకస్ చేయాల్సిందల్లా ఏంటంటే నీ పని ఏంటి, నువ్వు చేయాల్సిన పని ఏంటి, నువ్వు చేయాల్సిన పనులన్నీ నీ సమయంలో నువ్వు చేసుకోగలుగుతున్నావా, కేవలం దాని మీద శ్రద్ధ పెట్టు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. చాలాసార్లు ఈ అవమానం అనేది మన జీవితంలో మనం ఎదుర్కొన్నప్పుడు ఇది ఎక్కువగా మన మనస్సును చాలా గాయపరుస్తుందండి. ఇది ఎంతగా గాయపరుస్తుందంటే కొన్నిసార్లు సంవత్సరాలు పట్టిద్ది. ఈ అవమానంతో గాయపరచబడినప్పుడు దానిలో నుంచి మనం బయటకు రావడానికి కొన్నిసార్లు సంవత్సరాలు పట్టిద్దండి. అంటే మనకు జరిగినటువంటి అవమానం దాని యొక్క తీవ్రత అనేది అధికంగా ఉన్నప్పుడు మనము కూడా దానిలో నుంచి బయటకు రావడానికి కొద్ది సమయం పట్టిద్ది. అయితే దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందంటే, అవమానమును నిర్లక్ష్య పెట్టు. ఇది దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. మన జీవితంలో మనకు జరిగినటువంటి అవమానాన్ని వాటి గురించే తలంచుకుంటూ వాటి గురించి బాధపడుతూ ఉండడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదండి. దానివల్ల మనకి నష్టమే తప్ప దానివల్ల మనకు ఎటువంటి ప్రయోజనము ఉండదు. కాబట్టే మనకు జరిగిన అవమానాన్ని మనం నిర్లక్ష్య పెట్టాలి. కాబట్టే దేవుడి వాక్యం సెలవిస్తుంది, దాని గురించి ఆలోచించడం మానివేయి, దాని గురించి ఆలోచించడం విడిచిపెట్టు. మనకు జరిగిన అవమానం గురించి ఎప్పుడైతే మనం ఆలోచించడం మానేస్తామో మంచిగా ఆరోగ్యంగా ఉండగలుగుతామండి. దాని గురించి ఆలోచించడం వల్ల అనారోగ్యానికి గురైపోతాం. దాన్ని బట్టి ఇంకా మన మనసు అనేది కృంగిపోతుందన్నమాట. కాబట్టే దానిని ఎంతగా మనం మరిచిపోతే అంతగా మనకు మంచిది, మన ఆరోగ్యానికి మంచిది, మనకు మంచిదన్నమాట. మనము సమాధానాన్ని కోల్పోతాం. మనకు జరిగినటువంటి ఈ అవమానాన్ని మనము ఎక్కువగా ఇంకా దాని గురించి ఆలోచిస్తూ దాని మీద ఫోకస్ పెడతా ఉంటుంటే మన హృదయంలో సమాధానం కోల్పోతాం, నెమ్మదిని కోల్పోతాం, కృంగుదలలోనికి వెళ్ళిపోతాం. వీటి వల్ల మనకి నష్టమే తప్ప మనకి ఎటువంటి ఉపయోగం లేదన్న. అయితే మనం చేయాల్సింది ఏంటంటే, మనకు జరిగినటువంటి ఈ అవమానం అన్నిటిని కూడా నిర్లక్ష్య పెట్టడం, అది మనకు ప్రయోజనకరం. నిర్లక్ష్య పెట్టడం అంటే మరిచిపోవడం, వాటి గురించి ఆలోచించడం మరిచిపోవడం, ఇది నిర్లక్ష్య పెట్టడం. మనకు జరిగినటువంటి అవమానం గురించి మనం 1కి 10 సార్లు దాని గురించి ఆలోచిస్తూ దాని గురించి బాధపడుతూ దాని గురించి దుఃఖపడుతూ ఉంటే మనలను మనం గాయపరుచుకుంటున్నామండి. మనలను మనం గాయపరుచుకుంటూ మన జీవితాన్ని మనం పాడు చేసుకోకూడదని దేవుని యొక్క వాక్యం మనతో ఏమని మాట్లాడుతుందంటే, అసలు దాని గురించి ఆలోచించడం మానివేయి, దాని మీద ఫోకస్ పెట్టొద్దు, దాని మీద శ్రద్ధ నిలపొద్దు. నీ మనస్సును నీవు కట్టుకో, నీ నడుమును నువ్వు కట్టుకో. అంటే నీకు జరిగినటువంటి అవమానమును గురించి ఆలోచించడం మరిచిపో. యెషయా 61:7. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందిదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషింతురు. కొన్ని సందర్భాలలో మనం వాక్యానుసారంగా యథార్థంగా జీవించినప్పుడు దేవుని వాక్యం బట్టి, అంటే మనము సత్ప్రవర్తన కలిగి జీవించుటను బట్టి కొన్ని సందర్భాలలో మనకు అవమానం అనేది కలగవచ్చండి. కొన్ని సందర్భాలలో ఆయన వాక్యానికి లోబడుటను బట్టి, అనగా ఆయన యొక్క వాక్యానుసారంగా మనం ప్రవర్తించుటను బట్టి కొన్ని సందర్భాలలో మనకు అవమానం అనేది కలగవచ్చండి. అయితే అటువంటి సందర్భంలో దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, అవమానమునకు రెట్టింపు ఘనతనిస్తాడండి దేవుడు. ఆయన వాక్యము కొరకు నిలబడి ఆయన వాక్యము కొరకు మనము స్ట్రగుల్ ఫేస్ చేస్తే గనక ఖచ్చితంగా మన జీవితంలో మనము ఎంతగా ఆయన వాక్యము కొరకు మనము ఎంతగా స్ట్రగుల్ ఫేస్ చేసామో, అనగా ఆయన వాక్యం నిమిత్తము మనము ఎంతగా అవమానింపబడ్డామో దానికి రెట్టింపు ఘనతనిస్తాడండి. అవమానింపబడ్డాము అంటే ఖచ్చితంగా ఘనత కొరకే. వాక్యానుసారంగానే జీవిస్తున్నాను, యథార్థంగానే బ్రతుకుతున్నాను, కానీ ఈ అవమానాన్ని నేను భరించలేను అనుకుంటున్నామేమో. దేవుని వాక్యం సెలవిస్తుంది,
నీవు పొందిన అవమానమునకు రెట్టింపు ఘనత ఉంది. కాబట్టి ఎందుకు భయపడాలండి? భయపడాల్సిన అవసరత లేదు. వాక్యానికి లోబడి ఆయన వాక్యము కొరకు మనము ఎవరి చేత అవమానించబడ్డామో, ఎక్కడెక్కడ అవమానించబడ్డామో, ఏ ఏ పరిస్థితులు అవమానించబడ్డామో వాటన్నిటిని కూడా దేవుడు మేలుకరంగా మారుస్తాడు. అంటే వాటన్నిటిలో కూడా దేవుడు మనకు ఘనతనిస్తాడండి. ఎక్కడైతే అవమానించబడ్డామో అక్కడే నిలబెడతాడు. ఎక్కడైతే అవమానించబడ్డామో అక్కడే దేవుడు మనకు విజయం ఇస్తాడండి. ఎవరి ముందైతే అవమానించబడ్డామో వారి ముందే దేవుడు మనకు జయమిస్తాడు. వారి ముందే మనకు దేవుడు ఘనతనిస్తాడండి. దావీదు అంటున్నాడు, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరిచితివి అంటున్నాడు. అనగా ఏంటి? ఎవరి ముందైతే అవమానం, ఎవరి ముందైతే తృణీకారమో అక్కడే దేవుడు నిలబెడతాడు. వాళ్ళ ముందే దేవుడు మనకు ఘనతనిస్తాడు. మనం కలిగిన దేవుడు సర్వశక్తిమంతుడండి. సమస్తము చేయగలిగిన దేవుడు, సమస్తము నెరవేర్చగలిగిన దేవుడండి. ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. ఆయనకు సమస్తము సాధ్యమండి. అవమానమును ఘనతగా మార్చగలడు. ఎవరి ద్వారా అయితే మనకు అవమానం కలుగుతుందో, ఏ పరిస్థితిని బట్టి అయితే మనకు అవమానం కలుగుతుందో వాటన్నిటిని కూడా మనకు ఘనతను తీసుకురాగలిగినట్లుగా మార్చగలిగిన సామర్థ్యత కలిగిన దేవుని మనం కలిగి ఉన్నామండి. మన దేవుడు సామర్థ్యత కలిగిన దేవుడు. మనం కలిగిన దేవుడు అసాధ్యము అనుకున్న వాటిని సాధ్యపరచగలిగిన దేవుడు. అటువంటి దేవుని మనం కలిగి ఉన్నాం. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయనకు సమస్తము సాధ్యం. ఆయన ఏదైనా చేయగలడు, ఏమైనా చేయగలడండి. ఏ పరిస్థితిని బట్టి మనకు అవమానం కలిగిందో ఆ పరిస్థితుల్లోనే మనకు ఘనతనిస్తాడండి, మనకు జయమిస్తాడండి, మనకు విజయం ఇస్తాడండి. విజయం ఇచ్చే దేవుని మనం కలిగి ఉన్నామండి. ఘనతనిచ్చే దేవుని మనం కలిగి ఉన్నామండి. మనకు కలిగినటువంటి అవమానం గురించి ఆలోచిస్తూ మన ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ, మన మనస్సును మనం పాడు చేసుకుంటూ, మన సమయాన్ని మనం దుర్వినియోగం చేసుకుంటూ, దీనివల్ల మనకు మనం నష్టం కలగ చేసుకుంటూ వీటన్నిటిని మనం విడిచిపెట్టి మనం కలిగిన మన దేవుణ్ణి గుర్తు చేసుకుంటూ, ఆయనను జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన ఇచ్చే ఘనత మీద మనం ఫోకస్ పెట్టాలి. దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందంటే, దేవుని యొక్క అధికారం లేకుండా మన వెంట్రుకలలో ఒకటి కూడా రాలిపోదంటండి. అంటే ఆయన అధికారం లేనిదే ఏది జరగదు అని అర్థం. మన జీవితంలో మనం అవమానానికి గురయ్యాము అంటే దేవుడు అధికారం ఇచ్చాడేమో. దేవుని యొక్క చిత్తం లేదే ఏది కూడా జరగదండి. ఆయన బిడ్డలం అయినప్పటికీ, యథార్థంగా బ్రతుకుతున్నప్పటికీ, వాక్యానుసారంగా బ్రతుకుతున్నప్పటికీ, అన్ని విషయాలలో దేవునికి లోబడుతున్నప్పటికీ ఇంకా ఈ అవమానము మమ్మల్ని కృంగదీస్తుందని అనుకుంటున్నామేమో. అయితే దేవునికి లోబడిన వారి జీవితంలో దేవుడు ఘనతనిస్తాడు. దేవుడు ఖచ్చితంగా జయమిస్తాడు. దేవుడు ఖచ్చితంగా విడుదలనిస్తాడు. మనం కలిగిన దేవుడు మన యొక్క అవమానాన్ని కొట్టివేసి మనకు ఖ్యాతినిచ్చే దేవుడు అండి. మనకు ఘనతనిచ్చే దేవుడు. అటువంటి దేవుని మనం కలిగి ఉన్నాము. మనకు కలిగిన అవమానం మీద మనం ఫోకస్ పెట్టక, మనం కలిగిన మన దేవుని మీద మనం ఫోకస్ పెడితే గనక ఖచ్చితంగా ఆయన యొక్క వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోగలము. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం. ఆ కాలమున నిన్ను హింస పెట్టు వారిని అందరినీ నేనే శిక్షింతును, కుంటుచు నడుచు వారిని నేనే రక్షింతును, చెదరగొట్టబడిన వారిని సమకూర్చుదును. ఏ ఏ దేశంలో వారు అవమానమును నొందిరో అక్కడ నెల్ల నేను వారికి ఖ్యాతిని మంచి పేరును కలగచేసేదను. మనం కలిగిన దేవుడు మనం పొందిన అవమానమునకు ఘనతనిచ్చే దేవుడు, ఖ్యాతినిచ్చే దేవుడు అండి. అటువంటి దేవుని మనం కలిగి ఉన్నాము. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందంటే, మనకు కలిగినటువంటి అవమానం మీద మనం శ్రద్ధ పెట్టకూడదు. మనకు కలిగిన అవమానం గురించి మనం ఆలోచించకూడదు. మనకు కలిగినటువంటి అవమానాన్ని మనం ఫోకస్ చేయకూడదు. మరి మనం ఏం చేయాలి అంటే దానిని నిర్లక్ష్యం పెట్టాలి. అనగా దాని గురించి మనం ఆలోచించడం మర్చిపోవాలండి. అసలు ఆ యొక్క ఆలోచనలు ఏవి కూడా మన మైండ్లో ఉండకూడదన్నమాట. మనకు జరిగిన అవమానం గురించి 1కి 10 సార్లు మనం దానినే గుర్తు చేసుకుంటూ, దానినే జ్ఞాపకం చేసుకుంటూ, దాని గురించి ఆలోచించడం బట్టి అది కేవలం మనకు మాత్రమే నష్టమండి. ఎందుకంటే మనము కలిగిన మంచి ఆరోగ్యాన్ని కోల్పోతాం. మనం చేసుకోవాల్సిన పనులను మనం చేసుకోలేం.
కాబట్టి దానిని విడిచిపెడితే అది మనకు క్షేమం, అది మనకు మేలు అన్నమాట. విడిచిపెట్టడం అంటే దాని గురించి ఆలోచించడం మరిచిపోవాలండి. మనకు ఎక్కడెక్కడ ఏ ఏ విషయాలలో అవమానం జరిగిందో వాటి గురించి మనం ఆలోచించకూడదు. ఆలోచించడం మరిచిపోవాలి. ఎప్పుడైతే మనం మరిచిపోతామో అది మనకు క్షేమం. చాలామంది వారి జీవితంలో వారికి కలిగినటువంటి ఆ యొక్క అవమానాన్ని వాళ్ళు మరిచిపోలేకండి, ఆ బాధను మరిచిపోలేక, ఆ మరవలేకపోవటం బట్టే వారు సూసైడ్ చేసుకుంటారు. అంటే దాని గురించి ఆలోచించడం, ఆ బాధను ఇంకా అధికం చేసుకోవడం అన్నమాట. ఆలోచిస్తున్నప్పుడు ఆ బాధ అనేది హృదయంలో ఇంకా ఎక్కువైపోయింది, ఇంకా అధికమైపోయింది. అలా దాని గురించి ఎక్కువ సమయం దాని గురించి ఆలోచన చేస్తూ వాళ్ళ యొక్క మైండ్ అంతా కూడా దాని మీదే శ్రద్ధ పెట్టినప్పుడు ఆ బాధని తట్టుకోలేక, ఆ యొక్క అవమానాన్ని తట్టుకోలేక ఎంతోమంది అండి మరణించిన వాళ్ళు, ఎంతోమంది సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఎంతోమంది అండి. అయితే మనకు దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, మన జీవితంలో అవమానం అనేది అది ఎలా అయినా సరే జరగచ్చు, కానీ దాని మీద ఫోకస్ పెట్టకూడదు. ఇది దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఎప్పుడైతే మన పనులను మనం శ్రద్ధగా చేసుకోగలుగుతామో మన లక్ష్యాన్ని మనం చేరుకోగలుగుతాం. అప్పుడు మన జీవితంలో మనకి ఎక్కడెక్కడైతే అవమానం కలిగిందో, ఎవరి ద్వారా అయితే అవమానం కలిగిందో అవన్నీ కూడా దేవుడు మనకు ఘనతగా మారుస్తాడు. వాటన్నీ కూడా దేవుడు మనకు ఖ్యాతిని తెచ్చే వాటిగా మారుస్తాడు. మన జీవితంలో మనకు జరిగినటువంటి అవమానం గురించి ఆలోచిస్తూ మన యొక్క ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ, మన సమయాన్ని వృధా చేసుకుంటూ గడపక మనము వాటిని నిర్లక్ష్య పెట్టి మన గురి మీద మనం శ్రద్ధ నిలపాలి. ఎప్పుడైతే మన గురి మీద మనం శ్రద్ధ నిలుపుతామో ఖచ్చితంగా ఆ అవమానం ఎక్కడెక్కడైతే జరిగిందో, ఎవరెవరి ద్వారా అయితే జరిగిందో ఖచ్చితంగా మన జీవితంలో వాటన్నిటిలో కూడా ఘనతను చూస్తాం, విజయమును చూస్తాం, జయమును చూస్తామండి. మనకు జరిగినటువంటి అవమానం గురించి ఆలోచిస్తూ దాని మీదే ఫోకస్ పెట్టుటను బట్టి మన గురిని మనం చేరుకోలేమండి. మన గురిని మనం చేరుకోవాలంటే ఖచ్చితంగా మనకు జరిగిన అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాలి. మనం ఎంతగా నిర్లక్ష్య పెడితే మన గురిని మనం అంత త్వరగా రీచ్ అవ్వగలుగుతాం అన్నమాట. మన గురిని మనం రీచ్ అయినప్పుడు ఖచ్చితంగా ఎక్కడ అవమానం జరిగిందో, ఎవరి ద్వారా అవమానం జరిగిందో అక్కడే ఆ పరిస్థితిలో కావచ్చు, ఆ వ్యక్తుల ముందు కావచ్చు, ఖచ్చితంగా దేవుడు మనకు ఘనతనిస్తాడండి. ఘనతనిచ్చి వాళ్ళ ముందే మనల్ని నిలవబెడతాడండి. ఘనతనిచ్చి ఆ పరిస్థితిలోని దేవుడు మనల్ని నిలవబెడతాడు. అపోస్తల కార్యాలయం 16వ అధ్యాయం 16వ వచనం. మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా పుతోను అను దెయ్యం పట్టినదై సోది చెప్పుట చేత తన యజమానులకు బహులాభము సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చును. ఆమె పౌలును మమ్మను వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గమును ప్రచురించువారై ఉన్నారని కేకలు వేసి చెప్పెను. ఆమె ఇలాగూ అనేక దినములు చేయుచుండెను గనుక పౌలు వ్యాకులపడి దాని వైపు తిరిగి, నీవు ఈమెను వదిలి పొమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దెయ్యముతో చెప్పెను. వెంటనే అది ఆమెను వదిలిపోయెను. ఇక్కడ పౌలు శీలలో ప్రార్థన చేయడానికి వెళ్తున్నారు. వారు వెళ్ళుచున్న ఆ మార్గంలో వాళ్ళ కంటికి ఒక దృశ్యం కనబడింది. ఒక స్త్రీ దురాత్మ పట్టబడి ఉంది. అయితే వాళ్ళు ఏం చేశారంటే ఆ స్త్రీలో ఉన్నటువంటి ఆ దురాత్మను విడిపించారు. ఆ స్త్రీలో ఉన్నటువంటి దురాత్మను ఎప్పుడైతే విడిపించారో ఆ స్త్రీ యొక్క యజమానులు ఏం చేశారంటే ఆ స్త్రీలో ఉన్న దురాత్మ ద్వారా అక్కడ ఉన్నటువంటి ప్రజలకు సోది చెప్పిస్తూ ఉండేవాళ్ళు వారి యొక్క యజమానులు. అప్పుడు వారి యొక్క లాభం పోయింది అని, అంటే ఆమెలో ఉన్నటువంటి ఆ దురాత్మ అక్కడున్న ప్రజలకు సోది చెప్పుట ద్వారా ఆ స్త్రీని బట్టి, ఆ దురాత్మ పట్టిన స్త్రీని బట్టి సోది చెప్పుట ద్వారా అక్కడ వాళ్ళు చాలా లాభాన్ని సమకూర్చుకున్నారు. అయితే ఎప్పుడైతే ఆ స్త్రీలో ఆ దురాత్మ అనేది పోయిందో వారి యొక్క లాభం అనేది పోయిందని చెప్పేసి ఆ స్త్రీ యొక్క యజమానులు పౌలును శీలను ఇద్దరిని కూడా ఏం చేశారంటే వారిని రోడ్డు మీద ఈడ్చుకుంటూ తీసుకెళ్ళారండి, అధిపతుల యొద్దకు, న్యాయాధిపతుల యొద్దకు అన్నమాట. అయితే ఆ న్యాయాధిపతుల యొద్దకు తీసుకెళ్ళినప్పుడు
అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళను అనేకమైన దెబ్బలు కొట్టి సరసాల్లో వేశారు. ఇక్కడ పౌలు శీలలో ఒక మంచి పని చేశారండి. ఒక స్త్రీ దురాత్మ పట్టి బాధపడుతూ ఉంది. ఆ దురాత్మ నుంచి విడిపించారు. వీళ్ళు చేసింది మంచి పని. వీళ్ళు చేసిన మంచి పనికి వారి యొక్క యజమానులు ఏం చేశారు? వారిని రోడ్డు మీద ఈడ్చుకుంటూ తీసుకెళ్ళారండి. అయితే తీసుకెళ్ళి న్యాయాధిపతులకు అప్పచెప్పారు. మరి న్యాయాధిపతులు ఏం చేశారు? కొరడాలతో కొట్టించి సరసాల్లో వేశారండి. అంటే వీళ్ళు చేసిన ఒక మంచి పనికి వీళ్ళకి ఘనత రాలా. ఒక రీతిగా వీళ్ళు చేసింది మంచి పని. ఒక స్త్రీ దురాత్మతో బాధపడుతూ ఉంటే ఆమెని విడిపించారు. ఆమెని విడిపిస్తే వీళ్ళకి ఘనత రావాలి. కానీ పౌలు శీలకి ఘనత రాలేదండి. అక్కడ ఒకటి రోడ్డు మీద వీడ్చబడ్డారు. న్యాయాధిపతుల దగ్గరికి వెళ్ళి నాకేమో వాళ్ళని కొరడాలతో కొట్టడం జరిగింది. కొరడాలతో కొట్టి వారిని సరసాల్లో వేశారండి. పౌలు శీలలు చేసిన మంచి పనికి వాళ్ళకి జరిగింది ఏంటంటే ఘనత కాదు కానీ అవమానం అండి. రోడ్డు మీద ఈడ్చబడ్డారు, అవమానం కదా. కొరడాలతో కొట్టబడ్డారు, అవమానం కదా. సరసాల్లో వేయబడ్డారు, అవమానం కదా. అయితే పౌలు శీల అనుకోవచ్చు, మేము ఒక మంచి పనే కదా చేసింది. మేము చేసిన ఒక మంచి పనికి ఎందుకు ఇలా జరిగింది? మాకేంటి అవమానం, మాకేంటి బాధ, మాకేంటి హింస? ఒక స్త్రీ దురాత్మతో బాధపడుతుంటే మేము విడిపించాం. మేము చేసింది ఒక మంచి పనే కదా. ఈ మంచి పనికి ఘనతనివ్వకపోయినా పర్వాలేదు, కానీ ఈ అవమానం ఏంటి, ఈ బాధ ఏంటి, ఈ హింస ఏంటని అనుకోలేదండి. పౌలు సరసాల్లో వేయబడినాక ఏం చేశారో చూస్తే చాలా ఆశ్చర్యం కలిగిద్ది. అపోస్తల కార్యాలయం 16వ అధ్యాయం 25వ వచనం. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. ఇక్కడ పౌలు శీలను చూసినట్లయితే వీళ్ళకి జరిగింది భయంకరమైన అవమానం అండి. వీళ్ళు చేసింది ఒక మంచి పని. ఒక మంచి పని చేస్తే ఆ మంచి పనికి వీళ్ళకి జరిగింది ఏంటంటే అవమానం అండి. రోడ్డు మీద ఏడవబడ్డారు, కొరడాలతో కొట్టబడ్డారు, సరసాల్లో వేశారండి. ఆ సరసాల్లో కూడా వాళ్ళ కాలు చేతులకి బంధకాలు వేసేసారన్నమాట, అంటే పారిపోకుండా. ఇటువంటి అవమానంతో ఉన్నటువంటి వీళ్ళు మేము చేసింది మంచి పని కాదా, మేము మంచి పని చేస్తే మాకేంటి అవమానం అని చెప్పేసి బాధపడతా కూర్చోలేదండి. వాళ్ళకి జరిగిన అవమానం గురించి ఆలోచిస్తూ కూర్చోలేదండి. వాళ్ళకి జరిగిన ఆ అవమానం మీద వారు శ్రద్ధ నిలపల. పౌలు శీలలో వాళ్ళకి జరిగిన అవమానమును నిర్లక్ష్య పెట్టారు, అంటే విడిచిపెట్టేశారు. వాళ్ళకి ఏదైతే జరిగిందో దాని గురించి అసలు ఆలోచించల. వాళ్ళు దానిని విడిచిపెట్టారు, దాన్ని నిర్లక్ష్యం పెట్టారు. వాళ్ళకు జరిగిన అవమానం గురించి ఆలోచించట్లా. మంచి పని చేశాం కదా, మాకేంటి ఇలా జరిగింది, మాకేంటి ఈ శిక్ష, మాకేంటి ఈ బాధ, మాకేంటి ఈ హింస, మేము చేసింది ఒక మంచి పని కదా, మేము చేసిన మంచి పనికి మాకు ఘనతనివ్వకపోయినా పర్వాలేదు, కానీ ఏంటి సరసాల, ఏంటి ఇబ్బందులు అని చెప్పేసి వాళ్ళకి జరిగిన అవమానం గురించి ఆలోచిస్తూ ఉండలేదండి. ఆ అవమానాన్ని నిర్లక్ష్య పెట్టి వాళ్ళ పని ఏంటి వాళ్ళు చేశారు. వాళ్ళ గురిని వాళ్ళు చేరుకున్నారు. వాళ్ళు ఏం చేశారంటే ఆ బంధకాలతోనే ఉన్నారు. వాళ్ళకు దేహానికి గాయమయ్యి ఆ గాయంలో నుంచి రక్తం కారుతూ ఉంది. ఒకవైపు రక్తం కారుతూనే ఉంది, బంధకాలతోనే ఉన్నారు. అటువంటి పరిస్థితిలో ఉండి వాళ్ళకి జరిగిన అవమానాన్ని గురించి ఆలోచించక వాళ్ళు చేస్తున్న పని ఏంటంటే స్తుతిస్తున్నారండి, పాటలతో స్తుతిస్తున్నారు. అటువంటి బంధకాల్లో ఉండి కూడా దేవునికి ప్రార్థించుచు స్తుతించుచు ఉన్నారండి. ప్రార్థన చేస్తున్నారు, స్తుతిస్తున్నారు. వాళ్ళకున్న అవమానాన్ని నిర్లక్ష్య పెట్టి
వాళ్ళ ఫోకస్, వాళ్ళ మైండ్, వాళ్ళ ఆలోచన అంతా కూడా దేవునికి ప్రార్థన చేయడంలో, దేవుని స్తుతించడంలో నిమగ్నమైపోయారండి. చుట్టూ ఏం జరుగుతుందనేది పట్టించుకోవాలి. వాళ్ళకున్న అవమానాన్ని నిర్లక్ష్య పెట్టి దేవుని వైపు వారు కన్నులెత్తారండి. దేవునికి మొరపెడుతున్నారు, ప్రార్థిస్తున్నారు, దేవుని స్తుతిస్తున్నారు. సనగలేదండి. వాళ్ళకు కలిగిన బాధను బట్టి సనగల. కొన్నిసార్లు వాక్యానుసారంగా మనం ప్రవర్తించినప్పుడు, వాక్యానుసారంగా మనం జీవించినప్పుడు మనకి ఎక్కడైనా అవమానం కలిగితే వెంటనే మనలో సనుగుడు వచ్చింది. దేవా, నేను నీ కొరకే కదా ఇలా జీవించాను, నాకేంటి ఘనతనివ్వకుండా ఈ అవమానం ఇచ్చామని చెప్పేసి మనలో సనుగుడు వచ్చిందండి. కానీ పౌలు శీలలో సనుగుడు రాల, స్తుతి వచ్చిందండి. వాళ్ళ హృదయంలో నుంచి స్తుతి వచ్చిందండి. వాళ్ళ హృదయాంతరంగంలో నుంచి స్తుతి వచ్చిందండి. చాలాసార్లు దేవుడు ఏదైనా మేలు చేస్తే ఆ మేలుని బట్టి మనకు స్తుతి వచ్చింది. దేవుడు ఏదైనా మనకు ఉపకారం చేస్తే ఆ ఉపకారాన్ని బట్టి మనకు స్తుతి వచ్చింది. కానీ ఇక్కడ వాళ్ళకి మేలు జరగల, అవమానం, రక్తం కారుతూ దెబ్బలతో ఉన్నారు, కాలు చేతులు బంధకాలతో బంధించబడి ఉన్నారు. అటువంటి స్థితిలో ఉన్న వీళ్ళు స్తుతిస్తున్నారండి. వాళ్ళకి జరిగిన అవమానాన్ని నిర్లక్ష్య పెట్టి స్తుతిస్తున్నారు. స్తుతించడంలో వారు నిమగ్నమైపోయారు. ప్రార్థించుటలో, స్తుతించుటలో వాళ్ళ శ్రద్ధ, వాళ్ళ మనస్సు, వాళ్ళ ఆలోచన అంతా కూడా దేవునికి ప్రార్థన చేయడంలో, స్తుతించడంలో. దేవుడు కోరుకునేది ఇదేనండి. మనందరిలో ఈ స్వభావం రావాలి. మనందరిలో ఈ స్వభావం రావాలి. ఇది దేవుడు కోరుకుంటుంది. మనకు కలిగిన అవమానం మీద మనస్సు పెట్టి ఆ అవమానం గురించి ఆలోచిస్తూ, ఆ అవమానాన్ని మనం ధ్యానిస్తూ, మనకు అలా జరిగింది, మనం అలా అన్నారు, ఆ పరిస్థితులు ఎలా అవమానించారు, దీని మీద ఫోకస్ పెడుతూ మనలను మనం గాయపరుచుకుంటాం. ఇది కాదు దేవుడు మనలో కోరుకునేది. మనకు జరిగిన అవమానం ఎటువంటిదైనా సరే, దాని యొక్క తీవ్రత ఎంత అధికంగా ఉన్నా సరే, దాని మీద కాదు మనం ఫోకస్ చేయాల్సింది, మన దేవుని మీద, మన దేవుని మీదండి. పౌలు శీలలకు జరిగిన అవమానం మామూలుది కాదండి. వాళ్ళు ఒక మంచి పని చేశారండి. ఒక స్త్రీ దురాత్మతో బాధపడుతుంటే ఆమెను విడిపించారు. ఒక స్త్రీ దురాత్మతో బాధపడుతుంటే విడిపించారండి. దానికి ప్రతిఫలంగా వీళ్ళకి కలిగింది ఏంటండి? దెబ్బలండి, అవమానం అండి, సరసాలండి. అయితే పౌలు శీలలో వాళ్ళకు కలిగిన అవమానాన్ని ధ్యానిస్తూ, వాళ్ళకు కలిగినటువంటి ఆ అవమానం మీద వాళ్ళ మనస్సును పెట్టి, వాళ్ళకి కలిగినటువంటి ఆ అవమానాన్ని గురించి చింతిస్తూ బాధపడుతూ ఉండలేదు. కానీ వాళ్ళు ఏం చేశారంటే, ఆ అవమానంలో కూడా, ఆ ఇబ్బందిలో కూడా, ఆ శ్రమలో కూడా, ఆ గాయములో కూడా, ఆ కష్టంలో కూడా దేవునికి ప్రార్థించగలిగారు, దేవుని స్తుతించగలిగారు. ఆ బంధకాలతోనే ఉన్నారు, వారి దేహం నుంచి రక్తం కారుతూనే ఉంది. అటువంటి స్థితిలో కూడా వారు దేవుని స్తుతించగలిగారు. అటువంటి స్థితిలో కూడా వారు దేవుని ప్రార్థించగలిగారు. ప్రశ్నించలా, ఎందుకు ఈ గాయమని ప్రశ్నించలా, మేము చేసింది మంచి పనే కదా, మాకెందుకు ఈ అవమానమని దేవుని ప్రశ్నించలా. కొన్నిసార్లు మన జీవితంలో మనకు కలిగే అవమానం బట్టి దేవుని ప్రశ్నిస్తాం. నేను మంచిగా జీవిస్తున్నాను కదా, నాకేంటి శ్రమ, నాకేంటి అవమానం, నాకేంటి ఈ బాధ అని చెప్పేసి పౌలు శీలలో ప్రశ్నించలా, కేవలం ప్రార్థించారు, కేవలం దేవుని స్తుతించారండి. మనలో ఈ స్వభావం రావాలి. మనకు అవమానం కలిగినప్పుడు మనలను మనం బాధపరచుకోవడం ఉండకూడదు. మనకు అవమానం కలిగినప్పుడు ఆ అవమానింపబడిన పరిస్థితిని కావచ్చు, ఆ మాటలు కావచ్చు, వాటినే జ్ఞాపకము చేసుకుంటూ బాధపడడం కూడా మనలో ఉండకూడదు. వీటన్నిటిని కూడా మనం విడిచిపెట్టేయాలి. లేదంటే మనకు కలిగిన అవమానం బట్టి దేవుణ్ణి ప్రశ్నించకూడదు. ఇది కూడా మనలో విడిచిపెట్టేయాలి. వీటన్నిటిని మనం విడిచిపెట్టేయాలండి. మనం ఏం చేయాలంటే, మనకు కలిగిన అవమానంలో కూడా ప్రార్థన చేయగలగాలి. మనకు కలిగిన అవమానంలో కూడా ప్రార్థించగలగాలండి. మనకు కలిగిన అవమానంలో మనము ప్రార్థించినప్పుడు, మనం స్తుతించినప్పుడు అప్పుడు దేవుడు మూవ్ అవుతాడండి. అప్పుడు దేవుడు పరిస్థితిలో జోక్యం అవుతాడండి. దేవుడు గనక జోక్యం అవుతే ఆ పరిస్థితి మామూలుగా ఉండదు.
దేవుడు గనక ఇన్వాల్వ్ అవుతే అక్కడ మామూలుగా ఉండదు సిచ్యువేషన్. వ్యక్తులైనా కావచ్చు, పరిస్థితులైనా కావచ్చు. ఆయన జోక్యం అయ్యారనుకోండి, ఆ రిజల్ట్ వేరేగా ఉంటుంది. మనం బాధపడుతున్నంత కాలం దేవుడు జోక్యం అవడం, మనలను మనం గాయపరుచుకున్నంతకాలం దేవుడు జోక్యం అవడం. నీకు కలిగిన అవమానంలో దేవుడిని పక్షాన జోక్యం అవ్వాలా? స్తుతించు, ప్రశ్నించకు, దేవుణ్ణి స్తుతించు, ప్రార్థించు. ఖచ్చితంగా దేవుడు జోక్యం అవుతాడు. ఆయన జోక్యం అయితే ఆయన ఇచ్చే రిజల్టే వేరేగా ఉంటుంది. అపోస్తల కార్యాలయం 16వ అధ్యాయం 26వ వచనం. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగెను, చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను. ఎప్పుడైతే వాళ్ళకున్న అవమానాన్ని నిర్లక్ష్యపెట్టి వారు ప్రార్థించడం, స్తుతించడం ప్రారంభించారో దేవుడు జోక్యమయ్యారండి. దేవుడు జోక్యమైతే ఆ పరిస్థితే, దాని లెవెలే మారిపోయిద్ది అన్నమాట. అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి టోటల్గా చేంజ్ అయిపోయిద్దండి. ఇక్కడ దేవుడు జోక్యమయ్యాడండి. ఎప్పుడైతే దేవుడు జోక్యమయ్యాడో అక్కడ అకస్మాత్తుగా భూకంపం రావడం, వారికున్న బంధకాలు తెగిపోయినవి, ఆ తలుపులన్నీ కూడా తెరవబడ్డాయి అంట. ఎప్పుడైతే వీళ్ళు స్తుతిస్తూ ప్రార్థిస్తూ దేవుని వైపు తిరిగారో వాళ్ళు ఉన్నటువంటి బంధకాలు అనేవి తెగిపోయినవండి. అంతేకాదు, ఈ యొక్క పౌలు శీలలో మరి ప్రార్థనతో స్తుతిస్తూ ఉన్నప్పుడు వారు చుట్టూ ఉన్నటువంటి ఆ ఖైదీలు కూడా శ్రద్ధతో వింటున్నారంటండి. ఎప్పుడైతే ఆ ఖైదీలు కూడా శ్రద్ధతో వింటున్నారో వారందరి యొక్క బంధకాలు కూడా తెగిపోయాయండి. మన జీవితంలో మనకు కలిగిన అవమానాన్ని తలంచుకోవడం బట్టి అక్కడ పరిస్థితులే మారవు, స్థితిగతులే మారవండి. దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు. ఆ అవమానాన్ని మనం నిర్లక్ష్య పెట్టగలగాలి. మనకు జరిగిన అవమానాన్ని మనం మరిచిపోగలగాలండి. మన ఫోకస్ దేని మీద పెట్టాలంటే దేవుని స్తుతించగలగాలి, దేవుని ప్రార్థించగలగాలి. కొన్నిసార్లు మనకు జరిగినటువంటి ఈ అవమానాన్ని మనం తలంచుకుంటున్నప్పుడు ప్రార్థన చేయలేం, వాక్యం చదవలేం. దాన్ని బట్టి ఇంకా దేవునికి దూరం అయిపోతామండి. దేవునికి దూరం అయిపోతున్నాము అంటే అపవాదికి దగ్గర అవుతున్నాము అని అర్థం. కాబట్టి మన జీవితంలో మనకు కలిగినటువంటి అవమానం, వీటన్నిటి గురించి ఆలోచించడం మరిచిపోయి మనం చేయాల్సిన పని ఏంటంటే దేవుని స్తుతించాలి, దేవుని ప్రార్థించాలి. ఎప్పుడైతే దేవుని స్తుతిస్తామో మనకు జరిగిన అవమానంలో కూడా మనం దేవుని స్తుతించగలిగితే గనక ఖచ్చితంగా ఆయన జోక్యం అవుతారండి. ఆయన జోక్యం అయితే గనక టోటల్గా అక్కడున్న పరిస్థితిని మార్చివేస్తాడు. పరిస్థితి ఏదైనా కావచ్చు, పరిస్థితిని మార్చగలిగిన దేవుని మనం కలిగి ఉన్నాం. ఇక్కడ పౌలు శీలలో దేవునికి ప్రార్థించుచు స్తుతించుచు ఉన్నారు. అంటే ప్రార్థించారు, స్తుతించారు. వాళ్ళకు కలిగిన అవమానాన్ని నిర్లక్ష్య పెట్టేసి, వాళ్ళు ఉన్నటువంటి ఆ పరిస్థితిని నిర్లక్ష్య పెట్టేసేసి, వాటన్నిటిని నిర్లక్ష్య పెట్టి వాళ్ళకి ఏదైతే జరిగిందో దాని మీద వాళ్ళు ఫోకస్ పెట్టకుండా వాళ్ళ యొక్క గురి మీద ఫోకస్ పెట్టారండి. దేవుని స్తుతించడం మీద, ప్రార్థించడం మీద ఎప్పుడైతే పెట్టారో అక్కడ దేవుడు ఒక అద్భుతం చేశాడు. వాళ్ళకున్న బంధకాలు తెగిపోయినాయి. అక్కడున్న ఖైదీల యొక్క బంధకాలు తెగిపోయినాయి. ఎవరైనా ఖైదీల యొక్క బంధకాలు తెగిపోతే పారిపోవడానికి ప్రయత్నిస్తారు. కానీ వాళ్ళందరిలో కూడా ఎంత మారుమనసు వచ్చిందండి. ఎవరు పారిపోలేదండి, అంతే నిలిచి ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి సరసాల అధికారి ఖైదీలందరూ పారిపోయారనుకుని తనను తాను చంపుకోబోయాడు. ఎందుకంటే ఖైదీలు కనుక పారిపోతే ఆ ఖైదీల దగ్గర పెట్టబడినటువంటి ఆ అధికారిని చంపేస్తారండి. అందుకనే వాళ్ళతో చంపబడడం కంటే ఈ ఖైదీలందరూ పారిపోయారు కాబట్టి నన్ను ఎటు చంపేస్తారు, అయితే నాకు నేనుగా చనిపోదాం అనేటువంటి ఉద్దేశంతో తనకు తానుగా చనిపోవడానికి ప్రయత్నిస్తాడు. ఎప్పుడైతే అలా ప్రయత్నిస్తున్నాడో వెంటనే పౌలు మాట్లాడతాడన్నమాట. మేమందరం ఇక్కడే ఉన్నాం, మేమెవ్వరం కూడా పారిపోలేదు అని చెప్తాడు. అప్పుడు సరసాల అధికారి అంటాడు, అయ్యా నేను రక్షణ పొందడానికి ఏం చేయాలి? అపోస్తల కార్యాలయం 16వ అధ్యాయం 31వ వచనం.
అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటివారును రక్షణ పొందుదురని చెప్పి అతనికిని అతని ఇంటినున్న వారందరికీ దేవుని వాక్యమును బోధించిరి. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములను కడిగెను. వెంటనే అతడు అతని ఇంటి వారందరూ బాప్తిస్మం పొందిరి. ఆ చెరసాల అధికారి అంటాడు, అయ్యా, నేను రక్షణ పొందడానికి నేనేం చేయాలి? అప్పుడు పౌలు అంటాడు, యేసునందు విశ్వాసం ఉంచు. అదే రోజు నైటు వీళ్ళని మరి తన యొక్క ఇంటికి తీసుకెళ్ళి ఆ యొక్క అధికారితో పాటు ఆ కుటుంబ సభ్యులందరూ కూడా బాప్తిసం పొందారండి. ఆ కుటుంబం రక్షించబడింది. వీళ్ళు ఎప్పుడైతే ఆ పాటలతో దేవుని స్తుతిస్తూ ఉన్నారో ఆ ఖైదీలందరూ వినుచున్నారు. అంటే వాళ్ళ మారుమనసు కలిగింది కాబట్టి వారి యొక్క బంధకాలు అనేవి ఊడిపోయినప్పటికీ కూడా వారు పారిపోవడానికి ప్రయత్నించలేదు. ఈ చెరసాల యొక్క అధికారిలో కూడా మారుమనసు వచ్చిందండి. అందుకే తన ఇంటికి తీసుకెళ్ళి ఆ నైటే వారి యొక్క గాయాలను కడిగి వారి చేత బాప్తిసం పొంది మరలా ఆ యొక్క చెరసాలకు అనేది తీసుకొచ్చేస్తాడు. వెంటనే పౌలు శీలలో ఆ స్త్రీకి దురాత్మ పట్టినప్పుడు విడిపించినందుకు మాకు బాధ, మాకు శ్రమ, మాకు అవమానం అని చెప్పేసి వారు బాధపడతా ఉండలేదు. కానీ ఆ చెరసాలలో వారికున్న అవమానాన్ని నిర్లక్ష్య పెట్టి దేవుని స్తుతించారు, దేవుని ప్రార్థించారు. ఎప్పుడైతే వాళ్ళకు కలిగిన అవమానాన్ని తలంచక, వాళ్ళకు కలిగినటువంటి ఆ అవమానాన్ని గురించి ఆలోచించక దేవునికి ప్రార్థిస్తూ దేవునికి స్తుతిస్తూ మరి వారు అలా జీవించారో అక్కడ దేవుడు ఒక అద్భుతం అనేది చేశాడు. ఆ స్త్రీకి దురాత్మ పట్టినప్పుడు ఆ దురాత్మ నుంచి ఆ స్త్రీని విడిపించారు. అయితే దాన్ని బట్టి వీళ్ళకి కలిగింది ఏంటి? వాళ్ళు చేసిన మంచి పనిని బట్టి వాళ్ళకి కలిగింది ఏంటి? అవమానం అండి. అంటే ఆ స్త్రీ యొక్క యజమానులు వీళ్ళని రోడ్డు మీద ఇడ్చుకుంటూ తీసుకెళ్లారు. ఆ న్యాయాధిపతులు వారిని కొట్టి చెరసాల్లో వేయించారు. అంటే ఆ స్త్రీకి వీళ్ళు మేలు చేశారు, ఆ స్త్రీకి వీళ్ళు ఉపకారం చేశారు. వీళ్ళు చేసినటువంటి మేలుకు ప్రతిఫలంగా వీళ్ళకి మేలు ఘనత కలగలేదు. కానీ వీళ్ళు చేసింది మేలే, కానీ వీళ్ళకి కలిగింది అవమానం, వీళ్ళకి కలిగింది దెబ్బలు, వీళ్ళకి కలిగింది చెరసాలన్నమాట. అయితే వీళ్ళకి కలిగినటువంటి ఆ అవమానమును నిర్లక్ష్య పెట్టి దేవుని తట్టు తిరిగి దేవునికి ప్రార్థిస్తూ స్తుతిస్తూ ఉన్నారో అక్కడ టోటల్గా సిచ్యువేషన్ అంతా మారిపోయిందండి. ఒక చెరసాల్లో ఉండాల్సినటువంటి పరిస్థితి అంతా కూడా మారిపోయింది. దేవుడు జోక్యమయ్యాడు. ఆ పరిస్థితుల్లో దేవుడు జోక్యమైనప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అంతా మారిపోవడం, ఆ ఖైదీల యొక్క బంధకాలు ఊడిపోవడం జరిగింది. అంతేకాదు, మరి అక్కడ జరిగినటువంటి ఆ పరిస్థితిని చూసి ఆ ఖైదీలందరూ పారిపోయారేమో, ఇంకా చనిపోదాం అనుకున్నటువంటి ఆ చెరసాల యొక్క అధికారి కూడా మరి మారిపోవడం జరిగింది. పౌలు శీలలో వాళ్ళకు కలిగినటువంటి అవమానమును నిర్లక్ష్య పెట్టారండి. వాళ్ళకు కలిగినటువంటి ఆ అవమానాన్ని తలంచక దానిని నిర్లక్ష్య పెట్టి వాళ్ళ యొక్క గురేంటి, వాళ్ళ యొక్క పని ఏంటి, వాళ్ళు ఏం చేయాలో అది చేశారన్నమాట. వాళ్ళు ఏం చేయాలో అది చేశారు కాబట్టి దేవుడు ఏం చేయాలో ఆయన చేశాడన్నమాట. అంటే అవమానంలో మనకు జరిగిన అవమానాన్ని తలంచుకుంటూ అలాగే ఉండిపోవడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. మనకు జరిగిన అవమానాన్ని నిర్లక్ష్య పెట్టి మనం ఏం చేయాలి, మన పని ఏంటి, దేవుడు మనకిచ్చిన బాధ్యత ఏంటి, మన ఫోకస్ అనేది మన పని మీద పెట్టగలగాలి. మనము మన పనిలో నిమగ్నమైనప్పుడు దేవుడు జోక్యం అవుతాడు. దేవుడు తానేం చేయాలో అప్పుడు దేవుడు చేస్తాడు. పౌలు శీలలో వాళ్ళకి జరిగిన అవమానాన్ని తలంచుకుంటూ ఆ రాత్రంతా కూడా అలాగే బాధపడుతూ ఉంటుంటే అక్కడ ఆ అద్భుతం జరిగేది కాదు. అవమానంలో కూడా దేవుని స్తుతించగలిగినటువంటి ఆత్మీయత మనలో రావాలండి. మనకు కలిగినటువంటి అవమానంలో దేవుని ప్రశ్నించకూడదు. మనకు కలిగిన అవమానంలో ఎక్కువగా ప్రశ్నించే మనసు వచ్చిందండి. ఈ ప్రశ్నించే మనసు మనలో రాకూడదు. కానీ మనకు కలిగిన అవమానంలో కూడా దేవుని స్తుతించగలిగిన మనస్సు రావాలి, ప్రార్థన చేయగలిగిన మనస్సు రావాలి.
ఎప్పుడైతే మనకు కలిగినటువంటి ఆ యొక్క అవమానాన్ని నిర్లక్ష్య పెట్టి దాని గురించి సంపూర్ణంగా ఆలోచించడం మానివేస్తామో అప్పుడు ఆటోమేటిక్గా దేవుని స్తుతించగలుగుతాం, ప్రార్థించగలుగుతాం. అప్పుడు దేవుడు జోక్యం అవుతారు. ఖచ్చితంగా పరిస్థితులను ఆయన చేంజ్ చేస్తాడు. మనకు కలిగినది ప్రతిదీ కూడా ఆయన జోక్యమయ్యి ఆయనే మారుస్తాడు. పౌలు శీలలో వాళ్ళకు కలిగినటువంటి ఆ అవమానాన్ని నిర్లక్ష్య పెట్టారు. వాళ్ళకు కలిగిన అవమానాన్ని నిర్లక్ష్య పెట్టి వాళ్ళు ఏం చేయాలో అది చేశారు. కాబట్టి వాళ్ళ పక్షమై దేవుడు ఏం చేయాలో అది చేశాడు. కాబట్టి అక్కడ అద్భుతం అనేది జరిగింది. ఒక వ్యక్తి రక్షణ పొందడం అంటే అది మామూలు విషయం కాదు. ఒక కుటుంబం రక్షణ పొందడం అంటే అది మామూలు విషయం కాదు. అప్పటికప్పుడికే అకస్మాత్తుగా ఆ చెరసాల యొక్క అధికారి తన యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా రక్షణ పొందారు. ఇది ఎలా సాధ్యం? పౌలు శీలలో వాళ్ళకు ఉన్నటువంటి అవమానాన్ని నిర్లక్ష్య పెట్టారు. వాళ్ళకు కలిగిన బాధని, వాళ్ళకి కలిగిన హింసను, వాటన్నిటిని కూడా నిర్లక్ష్య పెట్టారు. అంటే వాళ్ళకి గాయం తగిలి ఆ గాయంలో నుంచి రక్తం కారుతుంది. అటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళకు జరిగినటువంటి ఆ అవమానాన్ని గురించి ఆలోచించగా దేవుని స్తుతిస్తూ, దేవుని ప్రార్థిస్తూ ఉన్నారు. ఎప్పుడైతే అలా దేవునికి స్తుతిస్తూ ప్రార్థిస్తూ ఉన్నారో దేవుడు కూడా జోక్యమయ్యాడు. టోటల్గా అక్కడ ఉన్న పరిస్థితిని మార్చివేశాడు. మన జీవితంలో మనకు కలిగిన అవమానాలను బట్టి మనం బాధపడుతున్నంత కాలం కూడా దేవుడు జోక్యం అవ్వడండి. ఆయన జోక్యం అవ్వాలంటే మన బాధ్యత ఏంటి, మన పని ఏంటి, మనం ఏం చేయాలి, మనం ఏం చేయాలో అది చేయాలి. మనం ఏం చేయకుండా మనం బాధపడుతుంటే దాని వలన సమయం వ్యర్థం అవుతుందండి. సమయం వ్యర్థం అవడం తప్ప దానివల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. అవమానం అనేది అది కొన్నిసార్లు హృదయాన్ని చాలా గాయపరిచింది. ఆ అవమానం యొక్క తీవ్రత అధికంగా ఉన్నప్పుడు హృదయాన్ని చాలా గాయపరిచింది. అయినప్పటికీ దానిలో నుంచి బయటికి రావాలి. దాని గురించి ఆలోచించడం మానివేయాలి. దాని మీద మన మనసు పెట్టడం మానివేయాలి. మన ఫోకస్ ఏంటి, మన బాధ్యత ఏంటి, మన పని ఏమిటి, దీని మీద మనం శ్రద్ధ పెట్టాలి. దీని మీద మనం మనసు పెట్టాలి. పౌలు శీలలో వాళ్ళకు ఒక బాధ్యత ఉంది. వాళ్ళ బాధ్యతలో వారు సక్రమంగా నిలబడ్డారు. వాళ్ళకు కలిగిన అవమానాన్ని విడిచిపెట్టేసి వాళ్ళ బాధ్యతల వారు నిలబడ్డారు. అక్కడున్న ఆ పరిస్థితుల వైపు చూడాల, వాళ్ళకున్న అవమానం వైపు చూడలేదు, కానీ వాళ్ళ బాధ్యతలు వారు నిలబడ్డారు. అంటే వాళ్ళకు కలిగిన అవమానమును, వాళ్ళకు కలిగిన గాయములను వాళ్ళు అశ్రద్ధ పెట్టారు. వాటి మీద శ్రద్ధ పెట్టల. దేని మీద శ్రద్ధ పెట్టారు? దేవుని మీద శ్రద్ధ పెట్టారు. దేవుని మీద మనస్సు పెట్టారు. దేవుని మీద లక్ష్యం ఉంచారు. కాబట్టి వాళ్ళ ప్రవర్తన దేవుడు జోక్యమయ్యేటట్టు చేసింది. అక్కడ దేవుడు అలా జోక్యమయ్యారంటే కారణం వాళ్ళ ప్రవర్తన. వాళ్ళకు కలిగిన అవమానాన్ని బట్టి దుఃఖపడడం, బాధపడడం, వాళ్ళని వాళ్ళు గాయపరచుకోవడం, దేవుని ప్రశ్నించడం, ఇటువంటివి ఏమీ చేయలేదు. కానీ అటువంటి పరిస్థితుల్లో కూడా దేవుని ప్రార్థించగలిగారు. అటువంటి పరిస్థితిలో కూడా దేవుని స్తుతించగలిగారు. కాబట్టి వారి పక్షమై దేవుడు కదిలాడు. కాబట్టి వారి పక్షమై అక్కడ దేవుడు జయమిచ్చాడు. అక్కడున్న ఆ అవమానం ఘనతగా మార్చబడింది. ఒక సరసాల అధికారండి, అయ్యల్లారా నేనేం చేయాలని అడుగుతున్నాడు. వాళ్ళపై ఉన్న అధికారి వీళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాడు, నేనేం చేయాలి, రక్షణ పొందాలంటే నేనేం చేయాలి. వాళ్ళ ప్రవర్తన ఒక సరసాల యొక్క అధికారిని మార్చివేసింది. తన కుటుంబాన్ని మార్చివేసింది. సరసాలో ఉన్నటువంటి ఖైదీలను మార్చివేసింది. కారణం ఏమిటంటే వాళ్ళకు కలిగిన అవమానములో కూడా వాళ్ళు ఎలా ఉండాలో అలా ప్రవర్తించారు. వాళ్ళకు కలిగిన అవమానాన్ని తలంచక, ఆలోచించక ప్రార్థించారు, స్తుతించారు. వాళ్ళ పనిని వాళ్ళు చేశారు. వాళ్ళ ప్రవర్తనేనండి, వాళ్ళ ప్రవర్తన ద్వారా సరసాల్లో ఉన్న అధికారిలో మారుమనసు వచ్చింది. వాళ్ళ ప్రవర్తన ద్వారా సరసాల్లో ఉన్నటువంటి ఖైదీలలో మారుమనసు వచ్చింది.
ఆ రోజు రాత్రి పౌలు శీలలో వాళ్ళు కలిగి ఉన్నటువంటి ఆ ఇబ్బందిని బట్టి, ఆ శ్రమను బట్టి, ఆ అవమానాన్ని బట్టి వారు కృంగిపోయి బాధపడతా ఉంటుంటే, వారు కృంగిపోయి ఆ బాధతోనే దుఃఖపడుతూ, ఆ బాధతోనే వాళ్ళలో వాళ్ళు కుమిలిపోతూ ఉంటే అక్కడ అద్భుతం జరిగేదా? అక్కడ అద్భుతం జరిగిందంటే కారణం ఆ అవమానంలో కూడా నిలవబడ్డారండి. వాళ్ళకున్న అవమానకరమైన పరిస్థితుల్లో కూడా వారు నిలవబడ్డారు. మనము కూడా నిలవబడాలి. మనకున్న అవమానంలో మనం కృంగిపోతున్నామంటే నిలబడలేకపోతున్నామని అర్థం. మనకున్న అవమానంలో, మనకు కలిగిన అవమానంలో మనం వాటిని ఆలోచిస్తున్నామంటే మనం స్టాండ్ అవ్వలేకపోతున్నామని అర్థం. దేవుడు మనలో కోరుకునేది ఇది కాదు. మనం స్టాండ్ అవ్వాలి. స్టాండ్ అవ్వడం అంటే, నిలబడడం అంటే మనకు జరిగినటువంటి ఈ అవమానం గురించి ఆలోచించడం మరిచిపోవాలి. మరిచిపోయినప్పుడే మనం స్తుతించగలుగుతాం. మరిచిపోయినప్పుడే దేవుని ప్రార్థించగలుగుతాం. ఇది మనలో రావాలి. ఈ స్వభావం మనలో వచ్చినప్పుడు దేవుడు మన పక్షాన ఎలా యుద్ధం చేయాలో అలా చేస్తాడండి. ఖచ్చితంగా చేస్తాడు. మనం బాధపడుతున్నంత కాలం కూడా దేవుడు మన పక్షాన మూవ్ అవ్వలేరు. మన జీవితంలో ఎంత అవమానమైనా కావచ్చు, ఎటువంటి పరిస్థితులైనా కావచ్చు, మనం ఉండాల్సింది ఏంటి? మన ప్రవర్తన ఎలా ఉండాలి? కృంగిపోవడం, బాధపడడం, దాని గురించి ఆలోచించడం, ఇవి కాదు మనలో ఉండాల్సింది. మనలో ఉండాల్సింది ఏంటంటే, ఈ అవమానకరమైన పరిస్థితి మీద మనం మనస్సు పెట్టక, మన గురి ఏంటి, మన గమ్యం ఏంటి, దాని మీద మనం శ్రద్ధ పెట్టాలి. ఎప్పుడైతే మనం దాని మీద శ్రద్ధ పెడతామో ఖచ్చితంగా దేవుడు ఘనతనిస్తాడండి. మారుస్తాడు. ఆయన పరిస్థితిని మారుస్తాడు. అవమానమును ఘనతగా మారుస్తాడు. ఎక్కడైతే మనకు అవమానం జరిగిందో, ఎవరి ద్వారా అయితే, ఏ పరిస్థితిని బట్టి అయితే అవమానం జరిగిందో, ఆ పరిస్థితి అన్నిట్లో దేవుడు ఘనతగా ఇస్తాడు, ఘనతగా మారుస్తాడు. వాటన్నిట్లో జయమిస్తాడు, విడుదలనిస్తాడు, విడిపిస్తాడు. ఈ మాటలు వింటున్నటువంటి నీకు కలిగిన అవమానాన్ని బట్టి నీలో నువ్వు కృంగిపోతూ, నీలో నీవు బాధపడుతూ ఉన్నావేమో. అయితే ఈ మాటలు నీ కొరకే. దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు. కృంగిపోవడం బట్టి ఎటువంటి ఉపయోగం లేదు. బాధపడటం బట్టి ఎటువంటి ఉపయోగం లేదు. వాటన్నిటిని మరిచిపో. మరవలేకపోతుంటే దేవుణ్ణి అడుగు. నాకు జరిగిన ఈ అవమానాన్ని మరిచిపోలేకపోతున్నాను ప్రభా, మరిచిపోయేటట్టు సహాయం చేయి ప్రభా అని దేవుణ్ణి అడుగు. ఎప్పుడైతే మరిచిపోతావో ఖచ్చితంగా ప్రార్థన చేయగలుగుతావు, దేవుని స్తుతించగలుగుతావు. నీవు స్తుతించినప్పుడు దేవుడు జోక్యం అవుతాడు. నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు జోక్యం అవుతాడు. అవమానమును నిర్లక్ష్య పెట్టి నువ్వు నిలబడినప్పుడు ఖచ్చితంగా దేవుడు జోక్యం అవుతాడు. మన దేవుడు మన పక్షమే జోక్యం అవుతే మన పరిస్థితులు మారిపోతాయండి. ప్రతిదీ మార్చివేస్తాడండి. అవమానమును ఘనతగా మారుస్తాడు, అపజయమును జయముగా మారుస్తాడు. మనం కలిగిన దేవుడు జయించిన దేవుడు. ప్రతిదీ జయించాడు. లోకాన్ని జయించాడు. లోకంలో ఉన్న వాటన్నిటిని జయించాడు. విజయశీలుడండి, జయశీలుడు మనం కలిగిన దేవుడు. జయశీలుడైన దేవుని మనం కలిగి ఉన్నాం. అయితే మన జీవితంలో అవమానం కలిగినప్పుడు మన ప్రవర్తన ఎలా ఉంటుంది? ఆ అవమానం బట్టి కృంగిపోయే స్థితిలోనే ఉన్నామా? ఆ అవమానాన్ని బట్టి బాధపడుతూనే ఉన్నామా? ఈ అవమానం అనేది ఎవరినైనా సరేనండి, ఎటువంటి వ్యక్తినైనా సరే అండి, కృంగిపోయేటట్టు చేస్తుంది. ఆ కృంగిపోవటం బట్టి ఆ పరిస్థితి మారదో దేవుడు జోక్యం అవడండి. ఇక్కడ మనం నిలబడాలి. నిలబడడం అంటే మనకు జరిగినటువంటి ఆ అవమానాన్ని, మనకు జరిగినటువంటి ఆ అవమానకరమైన పరిస్థితిని మనం మరిచిపోయి దేవుని స్తుతించగలగాలి, దేవుని ప్రార్థించగలగాలి. ఎప్పుడైతే దేవుని స్తుతిస్తూ దేవుని ప్రార్థిస్తూ ఉంటామో ఖచ్చితంగా మన జీవితంలో మనం ఘనతను చూస్తామండి. అవమానమునకు రెట్టింపు ఘనతనిచ్చే దేవుడు అండి మన దేవుడు. మన జీవితంలో మనకు కలిగిన అవమానాన్ని మనం నిర్లక్ష్యపెట్టి, వాటన్నిటిని విడిచిపెట్టి
ఎక్కడెక్కడ ఏ ఏ విషయాలలో మనకు అవమానం కలిగిందో, ఏ ఏ సందర్భాలలో మనకు అవమానం కలిగిందో, ఎవరి ద్వారా అవమానం కలిగిందో, ఏ పరిస్థితిలో మనకు అవమానం కలిగిందో, దేనిని బట్టి మనకు అవమానం కలిగిందో, వీటన్నిటిని గురించి మనం ఆలోచించడం మరిచిపోయి మన శ్రద్ధ, మన గురి మన దేవుని మీద పెట్టినప్పుడు, మన దేవునికి ప్రార్థించుటలో, దేవుని స్తుతించుటలో మన మనస్సును మనం నిలుపుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ అవమానకరమైన పరిస్థితిని దేవుడు ఘనతగా మారుస్తాడండి. ఎక్కడైతే అవమానింపబడ్డావో అక్కడే దేవుడు ఘనతనిస్తాడు. ఎవరి ద్వారా అయితే అవమానం కలిగిందో వాళ్ళ ముందు దేవుడు ఘనతనిస్తాడండి. ఈ మాటలు వింటున్నటువంటి నీకు కలిగిన అవమానం మీద నీ మనస్సును పెట్టక నీ దేవుని మీద మనస్సు పెట్టు. నీ దేవుని స్తుతించుటలో మనస్సును పెట్టు. నీ దేవుని ప్రార్థించుటలో నీ మనస్సును పెట్టు. నీ నడుము కట్టుకొని నువ్వు నిలవబడు. ఎప్పుడైతే నీకున్న ఈ అవమానాన్ని మరిచిపోయి దేవుని స్తుతిస్తూ ప్రార్థిస్తూ ఉంటావో ఖచ్చితంగా దేవుడు ఘనతనిస్తాడు. నీ అవమానమును ఘనతగా మారుస్తాడు. ఏ ఏ విషయాలలో నీకు అవమానం కలిగిందో వాటిని తలంచుకుంటూ ఉండొద్దు, కానీ దేవుని స్తుతించినప్పుడు అవమానాన్ని ఘనతగా మారుస్తాడు. ప్రార్థించు, అపజయమును జయముగా మారుస్తాడు. నీకు కలిగిన అవమానములో బాధపడుతూ కృంగిపోతూ ఉండక ఎప్పుడైతే నువ్వు ధైర్యంగా నిలబడి స్తుతిస్తూ ప్రార్థిస్తూ ఉంటావో ఖచ్చితంగా నీ జీవితంలోని ప్రతి బంధకాలు కూడా బ్రేక్ చేయబడతాయి. ఎక్కడెక్కడైతే అవమానకరమైన స్థితి ఉందో వాటన్నిటిని కూడా దేవుడు జయకరమైన స్థితిగా మారుస్తాడు, విజయకరమైన పరిస్థితులుగా మారుస్తాడు. ఏ పరిస్థితి వల్ల నీకు అవమానం వచ్చిందో ఆ పరిస్థితిలోనే దేవుడు ఘనతనిస్తాడు. ఎక్కడైతే ఓడిపోయాను అనుకుంటున్నావో, ఎక్కడైతే అవమానించబడ్డాను అనుకుంటున్నావో, ఎక్కడైతే నింద పాలయ్యాను అనుకుంటున్నావో దేవుడు అక్కడే నీకు ఘనతనిస్తాడు. ఖచ్చితంగా దేవుని స్తుతించినప్పుడు ప్రార్థించినప్పుడు ప్రతి విధమైన బంధకాలు అనేవి బ్రేక్ చేయబడతాయి. నువ్వు దేవుణ్ణి స్తుతించాల్సినంతగా స్తుతించినప్పుడు, దేవుని ప్రార్థించాల్సినంతగా ప్రార్థించినప్పుడు నీ మనస్సును అవమానం మీద పెట్టకుండా, నీకు కలిగినటువంటి ఆ అవమానకరమైన పరిస్థితుల మీద పెట్టకుండా దేవునికి చెయ్యవలసినటువంటి ప్రార్థన, దేవునికి చెల్లించవలసినటువంటి స్తుతి యాగము నీ నోటి ద్వారా జరిగినప్పుడు ఖచ్చితంగా అవన్నీ కూడా బ్రేక్ చేయబడతాయి. ఆ అవమానకరమైన పరిస్థితులన్నీ కూడా, ఆ బంధకాలన్నీ కూడా, వాటన్నిటిని కూడా దేవుడు జోక్యమయ్యి దేవుడే వాటిని బ్రేక్ చేస్తాడు. నువ్వు చేయాల్సింది స్తుతించు, నువ్వు చేయాల్సింది ప్రార్థించు. సమయం వృధా చేసుకోవద్దు. సమయం ఎంతో విలువైనది. అవమానమునకు రెట్టింపు ఘనతనిచ్చే దేవుడండి. ఎప్పుడు మనకు కలిగిన అవమానంలో మనం బాధపడుతున్నప్పుడు కాదు, ఆ అవమానంలో కూడా మన దేవుని స్తుతించినప్పుడు, ఆ అవమానంలో కూడా మన దేవుని మనం ప్రార్థించినప్పుడు, అటువంటి సందర్భంలో ఖచ్చితంగా దేవుడు తగిన సమయంలో తన ఉద్దేశ ప్రకారం, తన ఆలోచనల ప్రకారం, తను ఏర్పరచుకున్న ఆ గడియలలో ఖచ్చితంగా దేవుడు ఘనతనిస్తాడు. కాబట్టి మన జీవితంలో మనకు కలిగిన అవమానమును మనం నిర్లక్ష్య పెట్టి మనం కలిగినటువంటి మన దేవుని మీద శ్రద్ధ ఉంచుదాం. దేవుణ్ణి ప్రార్థించుటలో, దేవుని స్తుతించుటలో మన మనస్సును దేవుని కొరకు, దేవుని యొక్క ఉద్దేశాల కొరకు, దేవుని కొరకు మనం ఎప్పుడైతే ఆలోచించడం ప్రారంభిస్తామో ఖచ్చితంగా మన పరిస్థితులు, అవమానకరమైన ప్రతి పరిస్థితిని ఘనతగా దేవుడు మార్చివేస్తాడు. కాబట్టి మనకు జరిగినటువంటి అవమానం గురించి మనం ఆలోచించగా మనకు కలిగిన మన దేవుని మీద మన మనసు పెడదాం. ఎప్పుడైతే మన దేవుని మీద మన మనసు పెడతామో ఖచ్చితంగా మనము మంచి రిజల్ట్ చూస్తాం. ఖచ్చితంగా దేవుడు తన యొక్క ఉద్దేశాన్ని, తన యొక్క ఆలోచన, తన యొక్క ప్రణాళికలు మన జీవితంలో జరగడం చూస్తాము. ఎప్పుడంటే అవమానంలో కూడా నిలబడి దేవుని స్తుతించినప్పుడు, అవమానంలో కూడా దేవుని ప్రార్థన చేయగలిగినప్పుడు.